ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి చేరే ఈ వేదికపై మన రామాయణం మహాభారతం పేర్లు భక్తితో పలికే అవకాశం రావడం నిజంగా నా జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఫస్ట్ 3 పార్ట్స్ చూసారా? ఇప్పుడు వాటిలో చెప్పని ఒక మైండ్ బ్లోయింగ్ విషయం చెప్తా. ఈ ఒక్క పక్షికి రామాయణం మహాభారతం మాత్రమే కాదు, భారతీయ సంగీత శాస్త్రంలోని మా స్వరంతో కూడా ఆసక్తికరమైన అనుబంధం ఉందని మీకు తెలుసా? క్రౌంచ అనేది సంస్కృతంలోని కొంగజాతి పక్షులను సూచిస్తుంది. కొంతమంది పరిశోధకులు, చరిత్రకారులు ఈ క్రౌంచ పక్షిని నేటి డెమోజల్ కొంగ అని చెబుతారు. రామాయణంలో మహర్షి వాల్మీకి ఒక క్రౌంచ పక్షుల జంటలో మగ పక్షి వేటగాడి బాణానికి బలైన దృశ్యం చూసి దుఃఖంతో మొదటి శ్లోకాన్ని పలికారు. మహాభారతంలో క్రౌంచ వ్యూహం అనే ఫేమస్ వార్ఫేర్ ఉంది. క్రౌంచ పక్షి ఆకారం ఆధారంగా ఈ వార్ఫేర్ కి ఆ పేరు వచ్చింది. ఇక ఫైనల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను, వినండి. భారతీయ శాస్త్రీయ సంగీతంలో మధ్యమం మా స్వరాన్ని సాంప్రదాయంగా క్రౌంచ పక్షి ధ్వనితో అనుసంధిస్తారు. ఒక చిన్న పక్షి హిమాలయాలను దాటి అద్భుతమైన ప్రయాణం. రామాయణం మహాభారతంతో భారతీయ సంగీతంతో ఆసక్తికరమైన అనుబంధం ఎంతో బాగుంది కదా. ఈ 4 పార్ట్స్ సిరీస్ మీకు నచ్చితే కమెంట్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సరే, మళ్ళీ కలుద్దాం.